హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను టేస్టీగా ఉల్లిపాయ పరోటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే పర్ఫెక్ట్గా ఎలా వస్తాయో, ఎలా చేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటాయో నేను వీడియో చేసేటప్పుడే వివరిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. ఆలు పరోటాల కంటే కూడా ఉల్లిపాయ పరోటాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇవి పగిలిపోతూ ఉంటాయి, అంటే పొర విప్పుకొని బయటకు వచ్చేస్తాయి ఉల్లిపాయలు. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మొదట స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద బాణలి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 కప్పులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 4కి చేస్తున్నాను, అంటే 9 అయ్యాయి అన్నమాట పరోటాలు. లెక్క ప్రకారం మనం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పును వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. నేను స్మాల్ స్పూన్తో 2.5 స్పూన్స్ ఉప్పు వేశాను. నీరు వచ్చేస్తుంది, ఆ నీరు పోయేదాకా కొంచెం కలర్ మారేదాకా ఉల్లిపాయల్ని మంచి వాసన వచ్చేదాకా సన్నపు సెగ మీద వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను కారపొడి వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని పసుపు వేసుకొని ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. శనగపిండి వెంటనే కలిసిపోతుంది, కానీ పచ్చి వాసన ఉంటుంది. కాసేపు వేయించుకోవాలి. అదంతా కూడా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఒక 4 to 5 మినిట్స్ వేయిస్తే చాలు. హైలో పెడితే శనగపిండి మాడిపోతుంది. సిమ్ములోనే పెట్టి వేయించుకోవాలి. బాగా వేగింది అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. మనము చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకున్నామంటే అది కూడా చేతికి అతుక్కుపోకుండా నీట్గా ఉండలు వచ్చేస్తాయి. అంటే ఈరోజు నేను స్టఫ్డ్ మెథడ్లో పరోటాలు చేసుకుంటున్నాను. ఈ పరోటాలు స్టఫ్డ్ మెథడ్లో కాకుండా ఇంకో రకంగా కూడా మనము పిండిలో కలిపేసి కూడా చేసుకోవచ్చు. దానికి కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది. పరోటాలు ఎప్పుడైనా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను ఈ మాత్రం గోధుమ పిండి తీసుకున్నాను, ఆల్రెడీ కలిపి ఉంచేసాను అన్నమాట. అయితే ఈ గోధుమ పిండి మాత్రం పెద్ద సైజు చపాతీ సైజు తీసుకోవాలి. దాన్ని ఒక పెద్ద పూరీ సైజు, పుల్కా సైజు అనుకోండి. ఒత్తుకున్న తర్వాత ఇలా ఈ ఉండ పెట్టేసి ఉల్లిపాయల ఉండ అందులో స్టఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఈ మధ్యలో కాస్త నొక్కామంటే మనకు ఈక్వల్గా ఎత్తు పల్లాలు లేకుండా పరోటా చాలా నీట్గా వస్తుంది, ఒకే సైజులో వస్తుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువగానే పడుతుంది, చెప్పాను కదా. మరీ పెద్ద సైజు కాకుండా మరీ పూరీ సైజు కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. కొంచెం మందం ఉన్నా పర్వాలేదు. నేనైతే ఈరోజు స్పెషల్గా ఇలా అంచు మొత్తం కర్జికాయలాగా అల్లాను. చాలా బాగా వచ్చాయి. అది మాత్రం సపరేట్గా కాలుతుంది. ఆ అంచు మాత్రము పైన లోపల కూడా మనకు నీట్గా కాలుతుంది. కాల్చి కూడా చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్సులకు కూడా బాగుంటుంది. మనం వేయిస్తాం కదా ఉల్లిపాయలు బాగా, కాబట్టి స్మెల్ రాకుండా కూడా బాగుంటాయి. ఇంకా పెన్నం మీద వేసేసి మొదట తగినంత నూనె వేసుకొని కాల్చుకోవచ్చు. పిల్లలకి నెయ్యితో ఇష్టమైతే నేతి పరోటాలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకటి మా అమ్మాయి అడిగితే ఒక్క నెయ్యి పరోటా చేశాను అంతే. మిగతావన్నీ నూనెతో కాల్చాను. ఇటు అటు కొంచెం నూనె వేసేసి దూరగా కాల్చేసుకుంటే సూపర్గా బాగా పొంగి పరోటాలు వస్తాయన్నమాట. చూడండి పొంగుతోంది.
నీట్గా కాలింది, ఆ అంచు కూడా బాగా కాలింది. దాంట్లో మీద కొంచెం మనం ఇలా నొక్కి పట్టి కాల్చామంటే అంచు కూడా బాగా కాలుతుంది. మరొక పరోటా కూడా చేసి చూపిస్తాను. కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ మనము ఒత్తుకోవాలి. ఈసారి ఇంకొంచెం పెద్దగా చేశాను, అది కూడా బాగా వచ్చింది. అంటే మనకు పిండి తీసుకునే దాన్ని బట్టి, ఒత్తుకోవడానికి గోధుమ పిండి తీసుకునే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మొదటగా చేసుకునే వాళ్ళు కొంచెం చిన్నగా చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీగా అలా ఫోల్డ్ చేసుకుంటూ రావచ్చు. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. నైట్ డిన్నర్కి చాలా బాగుంటాయి. నంచుకోవటానికి ఏమీ అక్కర్లేదండి. పిల్లలకైతే సాస్తో పెట్టొచ్చు. హాయిగా ఈ డిసెంబర్లో వెకేషన్ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక రెసిపీ అన్నమాట. జస్ట్ వావ్ అంటారు. దీంట్లో కావాలంటే మనం ఎక్స్ట్రా కూడా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పరోటాలని ఫోల్డ్ చేసి చూపించాను కదా, ఇలా ప్లెయిన్గా కూడా మనము కాల్చుకోవచ్చు. ప్లెయిన్గా కాల్చినప్పుడు ఇంకా కూడా బాగా పొంగుతాయి. అయితే పొంగుతూ ఉంటే మనము కాస్త ప్రెస్ చేసి కాల్చుతూ ఉండాలి. లేయర్ థిక్గా ఉంటుంది కదా, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి వాసన కూడా ఉండదన్నమాట. ఇలా చేసుకుంటే ఉల్లిపాయ పరోటాలు పగలకుండా నీట్గా వస్తాయి, పొరలుగా కూడా వస్తాయి. చూడండి ఎంత బాగా పొర వచ్చిందో. నేను చేసిన ఈ ఉల్లిపాయ పరోటా మెథడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.